దేవుడి మీద హిందూ మతం మీద డైరెక్ట్గా సినిమాలు తీస్తే జనానికి అంత త్వరగా కనెక్ట్ కాదు. కానీ అదే విషయానికి కొంత ఫ్యామిలీ డ్రామా జోడించి సినిమా తీస్తే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక అలాంటి సినిమాకు బాలయ్య బాబు లాంటి హీరో జత కలిస్తే తాండవమే. అదే అఖండ తాండవం. గతంలో అఖండతో బాక్సాఫీస్ను షేక్ చేసిన బాలయ్య ఇప్పుడు అఖండ 2తో ఆ రికార్డులను తిరగరాశారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో ప్రీమియర్ షోలు చూసిన వారు సినిమా గురించి చెబుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బాలయ్య యాక్టింగ్ కు తమన్ మ్యూజిక్, బోయపాటి డైరెక్షన్ యాడ్ అవడంతో బొమ్మ అదిరిపోయిందట. ఇక సినిమాలో చూపించిన శివతత్వం భక్తులకు పూనకాలు తెప్పించిందని టాక్. సినిమాలో పాటలు వస్తున్నంతసేపు ప్రతి ప్రేక్షకుడు లీనమైపోయాడట. శివోహం అంటూ థియేటర్లన్నీ ఊగిపోయాయి. ఇక ఈ సినిమా సక్సెస్ లో ఫుల్ మార్క్స్ బాలయ్యకే పడతాయి. ఎందుకంటే అంత పెద్ద నటుడు ఆ సినిమాకు ఓకే చెప్పారు కాబట్టే రిజల్ట్ ఇలా ఉంది. బాలయ్య బాబు ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసినవన్నీ ప్రయోగాలే. కథ కాస్త వెరైటీ అనిపిస్తే ఓకే చెప్పేస్తారు ఈ నందమూరి నాయకుడు. ఒకే మోసలో సినిమాలు తీయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ అలవాటే ఎన్బీకేను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. బూతు కామెడీ, వయసు తక్కువగా చూపించుకోవాలనే ఆరాటం బాలయ్యలో అస్సలు కనిపించదు. ఆయన వయసుకు తగ్గ సినిమాలను ఎంచుకుంటూ సరికొత్త పంధాలో దూసుకుపోతున్నారు. చాలా మందికి 60 ఏళ్ల తర్వాత అదృష్టం కలిసొస్తుందని చెబుతుంటారు పెద్దవాళ్లు. అలా మన హీరోకు కూడా ఇప్పుడు అదృష్టం కలిసొచ్చింది. దీని వెనుక ఆయన కృషి కూడా ఉంది. ఈ కాలంలో పౌరాణికాలంటే బాలయ్య, మాస్ డైలాగులంటే బాలయ్య, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలంటే బాలయ్య, ఫ్యాక్షన్, యాక్షన్, డ్రామా ఇలా ఏ జోనర్లనైనా పరకాయ ప్రవేశం చేస్తారు ఎన్బీకే. అందుకే విజయాలు కూడా ఆయన వెంటే నడుస్తున్నాయి. బహుశా ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్న హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవరూ లేరనుకుంటా. అంతటి ఇమేజ్ ఉన్న హీరో ఇన్ని ప్రయోగాలు చేయడం అంటే నిజంగా గ్రేట్. ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు యంగ్గా కనిపించడానికి తహతహలాడుతున్నారు. లవ్ సాంగులు, డ్యూయెట్లతో సినిమాలు తీస్తున్నారు. ఎవరిష్టం వారిది. కానీ వయసుకు తగ్గ సినిమాలు చేస్తే జనాలు కూడా ఆదరిస్తారు అనడానికి అఖండ 2 రిజల్టే ప్రత్యక్ష నిదర్శనం. బాలయ్య బాబు కెరీర్ను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన ఇన్ని రకాల సినిమాలు చేశారా అని ఆశ్చర్యపోవాల్సిందే. 1991లో ఆయన తీసిన ఆదిత్య 369 సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ రోజుల్లోనే ఓ సైంటిఫిక్ మూవీ తీసి ఔరా అనిపించారు. టైం మిషన్ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్యకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా మనల్ని రాయల కాలానికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత 1994లో వచ్చిన భైరవ ద్వీపం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కథ విన్న వెంటనే తన తండ్రి ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి గుర్తొచ్చిందట బాలయ్యకు. వెంటనే ఓకే చెప్పేసి సినిమా తీశారు. ఇప్పటికీ ఈ సినిమా రికార్డులు అలాగే ఉన్నాయి. ఇక 1999లో వచ్చిన సమరసింహారెడ్డి బాలయ్య కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా సమాజానికి మంచి మెసేజ్ను కూడా ఇస్తుంది. ఈ సినిమా తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమాలు తీయడం టాలీవుడ్లో ఓ ట్రెండ్గా మారిపోయింది. అలా ట్రెండ్ సెట్టర్గా నిలిచారు బాలకృష్ణ. 2001లో వచ్చిన నరసింహనాయుడు సినిమా ఏకంగా 105 కేంద్రాల్లో 100 రోజులాడింది. ఇది తెలుగు సినీ చరిత్రలోనే తొలి రికార్డని చెబుతారు. అది బాలయ్య స్టామినా. ఇందులో కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యతిచ్చేలా హీరో పాత్ర ఉంటుంది. 2010లో సింహ సినిమాతో మరో మెసేజ్ ఓరియంటెడ్ మూవీని అందించారు బాలయ్య. నలుగురికి మంచి చేయడానికి ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. 2011లో శ్రీరామరాజ్యం సినిమాతో మరోసారి దేవుడ్లా వెలిగిపోయారు బాలయ్య. సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చాక ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచిపోయింది. పౌరాణికాలంటే ఎన్టీఆర్ తర్వాత ఎన్బీకేనే అనేలా ఈ సినిమా ఉంటుంది. ఇక బాలయ్య కెరీర్లో 100వ చిత్రంగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి మన చరిత్రను కళ్లకు కడుతుంది. 100వ సినిమాగా హిస్టారికల్ మూవీని ఎంచుకుని దేశంపై, మన సంస్కృతిపై ఆయనకున్న అభిమానం ఎలాంటిదో నిరూపించుకున్నారు బాలయ్య. భారతీయ చరిత్రలో స్థిరస్థాయిలో నిలిచిపోయిన గౌతమిపుత్ర శాతకర్ణి కథను మనకు అందించారు. 2021లో అఖండ మూవీతో ఆ శివుడి రూపాన్ని చూపించారు బాలయ్య. కరోనా తర్వాత సినిమా హాలుకు రావాలంటేనే జనం భయపడ్డారు. కానీ అఖండ మూవీకి టికెట్లు కూడా దొరకని పరిస్థితి. దీనికి సీక్వెల్గా వచ్చిందే అఖండ 2. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. 2023లో భగవంత్ కేసరి అనే సినిమాతో సొసైటీకి మంచి మెసేజ్నిచ్చారు బాలయ్య. ఇందులో శ్రీలీలకు తండ్రి లాంటి పాత్రను పోషించారు. టాప్ హీరోలెవరూ ఆ సాహసం చేయరు. మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్కు తండ్రి పాత్ర అంటే భయపడతారు. కానీ బాలయ్య అవన్నీ జాంతానాయి అన్నారు. సినిమా నచ్చింది, తీసేశారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చిందంటే దానికి కారణం ఆయనే. మొన్న మధ్య వచ్చిన డాకు మహారాజ్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక ఊరి ప్రజల కోసం పోరాడే నాయకుడిగా విలువైన సందేశాన్ని ఇచ్చారు బాలయ్య. ఈ కాలంలో ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్లు చేసే నటులు అరుదు.
వాస్తవానికి అలాంటి నటులు అసలు లేరనే చెప్పాలి. కానీ కథ కనెక్ట్ అయితే ఎందాకైనా వెళ్తారు బాలయ్య. అది ఆయన స్టైల్. అందుకే అందరూ జై బాలయ్య అని అంటుంటారు.